హాయ్ హలో ఎవరివన్. ఈరోజు నా ఛానల్ అయితే ఓ స్పెషల్ కర్రీ అయితే అప్లోడ్ చేసేసాను. ఎందుకు స్పెషల్ కర్రీ అంటున్నానో మీకు వీడియో చూస్తే అర్థమవుతుంది. ఎప్పుడు ఒకే రకం జాతికి చెందిన చేపలు అయితే కర్రీ చేస్తుంటాం. ఈసారి అయితే 3 రకాల జాతులు కలిసి ఉన్నటువంటి చేపల కర్రీ అయితే చేసేసాను. నా స్టైల్లో నేను చేసి చూపించాను, మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి చేపల పేర్లు అయితే మీ అందరికీ చెప్పేయాలి కదా. మరి ఫస్ట్ ఉన్న చేప అయితే కట్టి చేప అంటారు. దాని తర్వాత ఉన్న చేపను మాత్రం నేను కొంగముక్కు చేప అని పిలుస్తాను. మరి మీకు కనుక చేప పేరు తెలిస్తే కనుక కామెంట్ రూపంలో తెలియపరచండి. కొంగముక్కు చేప పక్కన ఉన్నటువంటి చేపను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఆ చేప అయితే సోరంగులు అంటారట, సోరంగులు అని పిలుస్తారంట. నేనైతే దాన్ని అట్టికాయ చేప అని పిలుస్తాను. ఈ చేపల్లో బాగా చివరగా ఉన్నటువంటి చేపలు అయితే అవి దొందులు అని పిలుస్తారు. ఇసుక దొందులు అంటాం మా ఏరియాలో అయితే. చూసేసారుగా ఫ్రెండ్స్, చేపల పేర్లు అయితే చెప్పేసాను. ఇంక కర్రీ అయితే ఏ రకంగా చేయాలో నా స్టైల్లో చేసి చూపిస్తాను, మీరు కూడా ట్రై చేయండి. వాస్తవానికి కట్టి చేపలని పులుసు పెడతారు, అదే రకంగా ఎగురు కూడా చేస్తారు. ఇది ఎగురు కూడా చేయొచ్చు కాబట్టి ఆ చేపలతో కలిపి నేనైతే కర్రీ చేసేసాను. ఇలా స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ వేడైన తర్వాత అందులో ఒక 2 ఆనియన్స్ కట్ చేసి వేసాను, 2 చిల్లీస్ కూడా వేసాను. అవి బాగా ఫ్రై అయ్యేంతవరకు మూత పెట్టకుండా అయితే ఫ్రై చేస్తాను. మీరైతే ఒకటి అబ్జర్వ్ చేశారో లేదో కానీ మీకైతే ఒక విషయం చెప్పాలి. ఈ ఆయిల్లో ఆనియన్స్ వేసిన వెంటనే కూడా పైకి అన్నం పొంగొచ్చేటట్టు వచ్చింది. ఎందుకు అలా వచ్చిందంటే అది గానుగ నూనె కాబట్టి అలా వస్తుంది. అదేనండి, నువ్వుల నూనె ఈ కర్రీలో నేనైతే యూజ్ చేశాను. నువ్వుల నూనె అయితే చాలా కాస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే అది ఆరోగ్యానికి మంచిదని చెప్తూ ఉంటారు. మా పూర్వీకులు అయితే దాన్ని ఎక్కువ శాతం వంటల్లో వాడేవారు. ఈ మధ్యలో అయితే పిల్లలకైతే తెలియట్లేదు, కానీ ఆ నువ్వుల నూనె తినడం వల్ల చాలా మంచిదని చెప్తూ ఉంటారు. ఈ నువ్వుల నూనె ఎక్కువ శాతం కారప్పొడిలో వేడి అన్నంలో వేసుకుని తింటే మటుకు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. అదే రకంగా పప్పులో అన్న తెలగపిండి పచ్చిరొయ్యలు, అదే రకంగా తెలగపిండి మునగాకులో వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, నేనైతే ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు మూత అయితే పెట్టలేదు. మూత పెట్టకుండా హై ఫ్లేమ్లో పెట్టి దగ్గరుండి అయితే ఫ్రై చేస్తాను. ఆనియన్స్ ఎప్పుడు కర్రీ కోసం అలానే చేయాలి. కర్రీ ఎక్కువ రోజులు ఉండాలంటే కనుక ఆనియన్స్ బాగా ఫ్రై అయితేనే ఉంటుంది. అదే రకంగా టేస్ట్ కూడా బాగుంటుంది, లేకపోతే స్వీట్నెస్ వచ్చేస్తుంది. చేపలు ఎగిరి చేసేటప్పుడు ఈ టమాటాస్ బాగా ఫ్రై అయ్యి మొత్తం పేస్ట్లా అయిపోయే వరకు గరిటతో కలిపి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. కొంతమంది చేపలు ఎగురు అంటారు, అందులో ఆనియన్స్ అలానే కనిపిస్తూ ఉంటాయి, కానీ గ్రేవీగా ఉంటే కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. నేను చేసిన పద్ధతిలో అయితే వీడియో పూర్తిగా చూసి మీరు ఒకసారి కర్రీ ట్రై చేయండి. అది బాగోకపోతే కూడా కామెంట్ రూపంలో తెలియపరచండి. నేను చేసి కర్రీ పూర్తిగా చూసిన తర్వాత మీరు కనుక ట్రై చేస్తే 100% టేస్టీగా ఉంటుంది. చేపల పులుసు అయితే ఏ రకంగా చేసేయచ్చు, ఎందుకంటే పొయ్యి మీద పెట్టేసి మనం వేరే పని కూడా చూసుకోవచ్చు. ఈ చేపలు ఎగురంటే అలా చేయకూడదు, దగ్గరుండి మాత్రమే జాగ్రత్తగా కుకింగ్ చేయాలి. కొంతమంది కర్రీస్ చేసేటప్పుడు మసాలాలు అనేక రకాలు వేసేసి దాని టేస్ట్ మారిపోద్దో లేదో నాకైతే తెలియదు, కానీ వీడియోలో రకరకాల మసాలాలు అయితే యాడ్ చేసేస్తారు ఫ్రెండ్స్. నిజానికి చేపల కూరలో ఇలా ఎగురు కూరలు వండేటప్పుడు జీలకర్ర, ధనియా పొడి, అదే రకంగా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తాను. అది నీసు వాసన రాకుండా ఉండడం కోసం. ఆ 2 వేస్తే సరిపోతాయి, కానీ ఎవరో వాడారని చెప్పి అవన్నీ తీసుకొచ్చి కర్రీలో వేసేసి టేస్ట్ మారిపోయే విధంగా చేస్తే ఏం ఉపయోగం చెప్పండి. కొంతమంది మసాలాలు అలవాటు అయిపోయిన వాళ్ళు మానలేరు కాబట్టి ఒక 2 లవంగ మొగ్గలు, అలాగే 2 దాల్చిన చెక్కలు, 2 యాలక్కాయలు కూడా ఆ జీలకర్ర ధనియా పొడితో కలిపి మిక్సీ పెడితే బాగానే ఉంటుంది. చేపల పులుసులు అయితే కొద్దిగా మెంతులు కూడా యాడ్ చేసి మసాలా పౌడర్తో మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది. ఈ కర్రీ చేపలు ఎగురు కాబట్టి నేనైతే మెంతులు అయితే యాడ్ చేయలేదు, కానీ జీలకర్ర, ధనియా పొడి, అదే రకంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి మాత్రమే వేసాను. ఇలా అన్నీ ఫ్రై అయిన తర్వాత కారం కూడా యాడ్ చేసి అందులో సాల్ట్ ఇంకా మసాలా కూడా ముందే వేసాను. ఇవన్నీ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసి ఆ తర్వాత అయితే చేప ముక్కలు అందులో యాడ్ చేసేసి ఒక 2 మినిట్స్ అది అన్నీ కలిసే విధంగా కలిపి ఒక 2 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి అయితే వదిలేస్తాను. చూసారుగా ఫ్రెండ్స్, నేనైతే కర్రీ ఎంత జాగ్రత్తగా ప్రతిదీ కూడా వీడియోలో చూపిస్తూ ఎంత నీట్గా అయితే చేస్తున్నానో మీరు కూడా ఎలా ట్రై చేస్తే
కర్రీ అయితే ఖచ్చితంగా బాగుంటుంది. ముందు చెప్పినట్టు చేపల ఎగురులో ఆనియన్స్ టమాటో కనిపిస్తూ ఉంటాయి చాలామంది కర్రీలో అని చెప్పాను కదా. అలా కనిపించకుండా ఉండడం కోసం గరిటెతో ఇలా కలుపుకోవాలి బాగా. అన్నీ ఫ్రై అయ్యి ఎంత నీట్గా కనిపిస్తుందో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇదే ముందు గ్రేవీ కింద కనిపిస్తుంది మీకైతే. ఇలా చేసిన తర్వాత ఈ చేప ముక్కలు ఇందులో యాడ్ చేసి ఒక 2 minutes ఫ్రై చేసి దానిపైన అయితే మూత పెట్టేస్తాను. ఆ తర్వాత వాటర్ యాడ్ చేస్తాను. ఈ గ్రేవీలో ఈ చేప ముక్కలు ఉడికేసరికి టేస్ట్ అదిరిపోయేది నిజంగా. చేపలు ఎగిరి చేసేటప్పుడు మట్టుకు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే స్టవ్ మాత్రం ఎప్పుడు హై ఫ్లేమ్లో పెట్టకూడదు. అదే రకంగా వాటర్ కూడా ఎక్కువ యాడ్ చేయకూడదు. మనకి ఎన్ని పనులు ఉన్నా కానీ వంట మాత్రం ఖచ్చితంగా 1 గంట సమయం తీసుకుని జాగ్రత్తగా కనుక చేస్తే ఏ కర్రీ అయినా ఖచ్చితంగా బాగుంటుంది. నేనైతే చెప్తున్నాను 100%. కంగారుగా ఉండని కర్రీ ఏది బాగోదు. కంగారుగా వండేస్తేనే బాగుంటుంది అంటారు, కానీ అదైతే మాత్రం అబద్ధం. దగ్గరుండి జాగ్రత్తగా ఎలా చేస్తే కనుక కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే 1 గంట సమయం తీసుకున్నాను. ఈ చేపలు ఎగురు చేయడానికి మాత్రం సమయం ఎక్కువే పడుతుంది. కొంచెం స్లోగా కుకింగ్ చేయాలి దాన్ని. చూసారుగా ఫ్రెండ్స్, అన్నీ ఫ్రై అయిన తర్వాత చేప ముక్కలు అయితే యాడ్ చేసి ఒక 2 minutes వరకు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కుకింగ్ చేశాను. ఆ తర్వాత వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. వాటర్ మటుకు కొంచెం తక్కువే వేసుకోవాలి. చేపల కూర ఎప్పుడు కూడా గరిటె పెట్టి కలపకూడదు. క్లాత్ పెట్టి రౌండ్ సర్కిల్లో తిప్పుతూ కలపాలి. అది కుకింగ్ అయినప్పుడు మాత్రం దగ్గర మాత్రం కంపల్సరీ ఉండాలి. అది ఎగురు కర్రీ అయితే మటుకు ఇంకా అసలు ఎటు పోవడానికి ఉండదు. ఈ సీజన్లో అయితే చేపలు పిల్లలను పెడతాయి అనుకుంటా. ప్రతి చేపలో కూడా శన అయితే కనిపించింది నాకైతే. అది తీసి అది కూడా కర్రీలో యాడ్ చేశాను. ఆ చేప శనని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. కర్రీ అయితే చూసారుగా మీరు ఎంత కలర్ఫుల్గా ఉందో. చక్కగా పొయ్యి మీద ఉడుకుతుంటేనే నాకైతే తినేయాలనిపించింది. చేపలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. నా ఛానల్ అయితే ఇలానే ఫాలో అవుతుండండి. అదే రకంగా నా కుకింగ్ వీడియోస్ మీకు కనుక నచ్చితే చిన్న లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ప్లీజ్ రిక్వెస్ట్. చూసారుగా ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే కర్రీ రెడీ అయిపోయింది. కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఇలా ఎన్ని రకాల చేపలైనా ఎగురు చేపలు కలిపి వండుకోవచ్చు. ఇదైతే టేస్ట్ అయితే చాలా బాగుంది. నేనైతే ఒక 4 రకాల జాతుల చేపలతో ఈ కర్రీ అయితే చేసేసాను. కర్రీ చూస్తుంటే తినేయాలనిపిస్తుంది కదా మీకైతే. నాకు కూడా అలా అనిపించే తిన్న తర్వాత మాత్రమే నేను వీడియో అప్లోడ్ చేశాను. నా వీడియో అయితే పూర్తిగా చూసిన తర్వాత మాత్రమే కుకింగ్ చేయండి. కర్రీ ఎలా వచ్చిందో కూడా కామెంట్ రూపంలో తెలియపరచండి. కర్రీ అయితే మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా చిన్న లైక్ చేయండి. ఎందుకంటే మీరు సపోర్ట్ చేస్తేనే కదా నేను మంచి కుకింగ్ వీడియోస్ పెట్టగలను.